అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. నాకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ప్రభుత్వం ఆర్భాటం కోసం ప్రచారాలు అయితే భారీ ఎత్తున చేస్తుంది. కానీ అమల్లో చూస్తే శూన్యంలాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే గతంలో తెలంగాణ ఐసీడీఎస్ మంత్రి గారు కూడా మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెడతామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మరి ఈ విషయం మొత్తం కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు చిన్నారుల తల్లిదండ్రులందరికీ కూడా మరి తెలిసేలా ప్రకటించారు. భారీ ఎత్తున పేపర్లలో సోషల్ మీడియాలో కూడా న్యూస్ అయితే చూసాం. తెలంగాణ అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ పెడుతున్నాం అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఎగ్ బిర్యానీకి సంబంధించి మెనూ బిల్లులకు సంబంధించి పాత్రలు కానీ మెనూ బిల్లులు కానీ ఈ విధంగా అన్ని కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఈ బదనాం మొత్తం కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలే మోయాల్సి వస్తుంది. ఇప్పటికే నాణ్యమైన సరుకులు రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదని, గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, కుళ్ళిపోయిన గుడ్లు వస్తున్నాయని చెప్పేసి ఆ కాంట్రాక్టర్లు చేసే తప్పులకు అంగన్వాడీ టీచర్లు కూడా పలు చోట్ల బదనాం అయితే మోస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విధంగా చేయడం అయితే మంచిది కాదు. ప్రకటన ఇచ్చారు కాబట్టి ఇచ్చారు కానీ నిధుల కేటాయింపు మరవడం వల్ల అయితే మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు క్షేత్రస్థాయిలో చాలా గ్రామస్తుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కాబట్టి పేపర్లో కూడా చూస్తున్నాం, ఎగ్ బిర్యానీ ఎందుకు పెట్టడం లేదు, నమస్తే తెలంగాణ కథనంతో ఐసీడీఎస్ అధికారుల ఆరా, అంగన్వాడీ కేంద్రాల్లో వివరాల సేకరణ, పంపిణీ చేయని వారికి మెమోలు ఇవ్వాలంటూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇక్కడ మరి ఈ ఎగ్ బిర్యానీ పెట్టడానికి సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం, తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించకపోవడం, మరి అంగన్వాడీ టీచర్ల మీద బదనాం మోపి వారికి మెమోలు ఇవ్వాలనడం మాత్రం అన్యాయం అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే భావిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ ఎందుకు అందించడం లేదు, అందిస్తే ఎప్పుడెప్పుడు అందిస్తున్నారు అంటూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరా తీస్తున్నారు. ఎగ్ బిర్యానీ ఒక్కరోజు ముచ్చటే అనే శీర్షికన ఈ నెల 13న నమస్తే తెలంగాణలో ఈ విధంగా పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది. ఇలా ఎగ్ బిర్యానీ ఒక్కరోజు ముచ్చటే అని. మరి ఆ మేరకు కరీంనగర్ జిల్లాలో పలు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సూపర్వైజర్లు ఫోన్లు చేస్తూ ఎగ్ బిర్యానీ పంపిణీపై వివరాలు అందజేయాలని ఆదేశించారు. అడిగిన వివరాలన్నీ లిఖితపూర్వకంగా వెంటనే ఇవ్వాలని సూచిస్తుండగా, బిర్యానీ తయారు చేసేందుకు అవసరమైన సామాగ్రికి అదనంగా ఎలాంటి చెల్లింపులు లేవని, అలాగే అధికారులు కూడా తమకు మౌఖికంగా తప్ప ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే సమాచారం ఇవ్వని వారికి మెమోలు అందజేస్తామని హెచ్చరిస్తుండగా టీచర్లు అయితే మండిపడుతున్నట్టు తెలుస్తుంది. 6-7 నెలల నుంచి వంట బిల్లులు చెల్లించడం లేదని, 8 నెలలుగా అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు కూడా విడుదల చేయలేదని, మరి ఎగ్ బిర్యానీ చేయాలంటూ ఒత్తిడి చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వెంటనే అద్దె బిల్లులు చెల్లించాలి, ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఎగ్ బిర్యానీ పెట్టడానికి కావాల్సినటువంటి పరికరాలు సామాగ్రి కూడా అందజేసి తర్వాత రాతపూర్వకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసి ప్రభుత్వం కొన్ని మెనూ బిల్లులు పెంచితే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు వండి పెడతారు. ఇక పౌష్టికాహారం పేర ఆడంబరాలకు పోయిన ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకుండా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులను బాధ్యులు చేస్తామంటే సహించేది లేదని టీచర్లు చెప్తున్నట్టు సమాచారం. ఇక కనీస వేతనాలు లేక ఆ ఇచ్చే తక్కువ జీతం కూడా టైంకు రాక, పెండింగ్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, అద్దె బిల్లులు రాక, తమ కూరగాయ బిల్లులు రాక సొంత జీతం నుంచి కూడా పెట్టుకొని మరి న్యూట్రిషన్ అయితే అందిస్తున్నారు. ఇక ఎగ్ బిర్యానీ పెట్టాలంటే ఎలా పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల విడుదల చేసినట్టు ఇక్కడ ఆర్థిక శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది. మరి దీనికి సంబంధించి వెంటనే అందరూ కూడా బిల్లులు అంటే జిల్లాల వారీగా వస్తువులు, కూరగాయలు, గ్యాస్ సరఫరాలు, ఇంటి అద్దెలు వంటి ఖర్చుల కోసం మొత్తం 156 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను 2 రోజుల్లో సమర్పించాల్సిందిగా ఐసీడీఎస్ శాఖ అయితే అన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. సరే, ఇది ఒక వేరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎగ్ బిర్యానీకి సంబంధించి కీలక ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసే విధంగా తీసుకోవాలి. దీని మీద ఎగ్ బిర్యానీ మీద అంగన్వాడీ టీచర్లు ఆయాలు మీ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.